అక్కడ హెలికాప్టర్ కనపట్ల రాష్ట్ర ప్రజలకేమో టీవీలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ కనపట్ల, కానీ రాజశేఖర రెడ్డి కుమారుడికి రాజశేఖర రెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావుకి పవర్ ప్రాజెక్ట్ కలిపి అప్లోడ్ చేసే కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు. దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు ఆయన పుణ్యంతో, అంటే ఆయన మరణిస్తే వాళ్ళ వదిన గారు ఏ విధంగా రాజకీయాల్లోకి వస్తుందో పాపం అని చెప్పేసి నీ వదిన్ని చంపావని చెప్తా ఉన్నారు. నీ వదిన్ని పైకి పంపించి రాజకీయాల్లోకి వచ్చిన నువ్వు మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా? కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీకి గల్లీకి బేరాలు కుదరల. జగన్మోహన్ రెడ్డి గారు పవర్ ప్రాజెక్టుతో కలిపి డ్యామ్ సైట్ ని కొట్టారనే ప్రయత్నం చేశాడు. ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డికి బేరసారాలు కుదరక టెండర్లు పక్కన పడేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటల మీద నువ్వు ప్రత్యక్షంగా నువ్వు నాతో చర్చకొచ్చే దమ్ము ధైర్యం ఉంటే ఎప్పుడో ఎక్కడో తేదీ నీ ఇరిగేషన్ ఆఫీస్కైనా వస్తా, నీ ఇంటికైనా వస్తా, మీడియా సమక్షంలో చర్చ జరుపుతాం. అదే పవర్ ప్రాజెక్ట్ కొట్టేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు ఈ రాష్ట్రంలో. బేరసారాలు కుదరక, 100 కోట్లు లెక్క తెలవక, ప్రజల దగ్గర దోచుకున్న సొమ్ములకి లెక్క తేలక, దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంది, దోచుకున్న డబ్బు లెక్కల తేలక, పవర్ ప్రాజెక్ట్ తో కూడిన పోలవరం డ్యామ్ పనులు లభించక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. పచ్చ కామెర్ల లోకి, పచ్చ కామెర్ల రోగులకి లోకమంతా కూడా పచ్చగానే కనిపిస్తుంది. ఎన్టీ రామారావు గారిని ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని రాళ్లతో చెప్పులతో దాడి చేయించి ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు ఒక పచ్చ కామెర్ల రోగైతే, ఈ దేవినేని ఉమామహేశ్వరరావు పిట్టల ద్వారా, అట్లాగే ఈ పిట్టల ద్వారా బుర్రకథలు చెప్పుకోవడానికి, పిట్టల ధర వేషానికి సొల్లు కబుర్ల మంత్రిగా, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఏమాత్రం కూడా ఈ దేవినేని ఉమామహేశ్వరరావు సరిపోడు, తగడు. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ కనపడిన రోజే పవర్ ప్రాజెక్ట్, ఎత్కం రాక్విల్ డ్యామ్, స్పిల్వే మొత్తం పనులంతా కూడా కలిపి టెండర్ పిలిపించారు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు లాగా వెన్నుపోటు రాజకీయాలు చేయరా, లేకపోతే మీ అన్న చేస్తేనో మీ వదిన చనిపోతేనో రాజకీయాల్లోకి వచ్చి మీతో చెప్పించుకునే సిగ్గుమాలిన పరిస్థితులు మేము లేవు. దేవినేనమ్మా, నువ్వు చెప్తా ఉన్నావు సొల్లు కబుర్లు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. గుక్కిడ మంచినీళ్ళు నివ్వలేని దద్దమవు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి పొద్దాక ఆడిపోసుకుంటావు, సిగ్గు లేకుండా మాట్లాడతావు. పవర్ ప్రాజెక్ట్ కొట్టేద్దామనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి ఆత్మ, రాజశేఖర రెడ్డి కుమారుడు ఇద్దరు కూడా కలిసి పవర్ ప్రాజెక్ట్ ని కలిపి టెండర్ అప్లోడ్ చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారంట పవర్ ప్లాంట్ గురించి ఆలోచించాడంట, పవర్ ప్లాంట్ గురించి టెండర్లు పిలవమని చెప్పేసి ఆయన కుట్ర పన్నాడంట. సిగ్గు లేదు నీకు మాట్లాడడానికి. ఈరోజు నువ్వు ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నువ్వు ఒక బ్రోకర్ అయ్యా, బ్రోకర్వి, పట్టెసీమ బ్రోకర్వి, పురుషోత్తపట్నం బ్రోకర్వి, చింతలపూడి బ్రోకర్వి. రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోకి దండం పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు ఈ దేవినేని అంటా ఉన్నా. ఎందుకో తెలుసా? నదుల అనుసంధానం చేసింది మీరు కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన రూపకల్పన. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోకి మీరు దండ వేసి పాదాభివందనం చేసి ఆ పాదాల దగ్గర వచ్చే నీళ్లు చంద్రబాబు నాయుడు గారు నెత్తిన చల్లుకోవాలని చెప్తా ఉన్నాను. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యంతో గోదావరి జలాలు కృష్ణానదిలో కలుస్తా ఉన్నాయి. రాష్ట్రం యావత్తు, దేశం యావత్తు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు యావత్తు కూడా దిగ్భ్రాంతికి గురవుతా ఉన్న ఆ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావు గారిని పైకి పంపిస్తే